సిబిఎన్ ఎట్ 361 డిగ్రీస్ పాలిమాత్ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు సింగపూర్ లో ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుస్తకాన్ని విడుదల చేశారు. పుస్తకం తొలి ప్రతులను సింగపూర్లోని భారత హై కమిషనర్ శిల్ప కంబులే, మంత్రి నారాయణ, కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులకు అందించారు. ఈ పుస్తకాన్ని రేపటి కోసం దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ రచించారు. దీనిని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కెవి సత్యనారాయణ ఆంగ్లంలో అనువదించారు. దార్శనిక నేతగా సీఎం చంద్రబాబు వివిధ సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలను విశ్లేషిస్తూ పుస్తకాన్ని రచించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పాలకులుగా గుర్తింపున్న సింగపూర్, న్యూజిలాండ్ మాజీ ప్రధానులు లీ క్యాన్ యూ, జెసిందా ఆర్నాల్డ్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ నేతల తరహాలోనే సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై ప్రస్తావించారు. ఏపీ అభివృద్ధికి విజన్ల రూపకల్పనతో పాటు అమరావతి రాజధాని నిర్మాణంలో తీసుకుంటోన్న శ్రద్ధ దీనికి నిదర్శనమని శ్రీనివాస ప్రసాద్ వివరించారు. ఏపీ రెరా మాజీ చైర్మన్ రామ్నాథ్ వివిధ సందర్భాల్లో వ్యక్తపరిచిన అభిప్రాయాల్లో బాహ్య ప్రపంచానికి తెలియని అంశాలను సిబిఎన్ ఎట్ 361 డిగ్రీస్ పుస్తకంలో ఆవిష్కరించినట్లు తెలిపారు. ఇక సింగపూర్ రూపకర్త లీ క్యాన్ యూ శత జయంతిని పురస్కరించుకుని విడుదల చేసిన వెండి నాణాన్ని సీఎం చంద్రబాబుకు అసోసియేషన్ ప్రతినిధులు బహూకరించారు.